నగరంలో కొత్తగా నిర్మిస్తున్న కల్వర్ట్ల నిర్మాణ పనులు ఆలస్యం అవడంతో నగరవాసులు ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. బోయినపల్లి డైరీ ఫామ్ రోడ్లోని ఖైనజాగూడ పెట్రోల్ బంక్ పక్కనున్న నాలాపై కల్వర్ట్ నిర్మించేందుకు 2 నెలల క్రిందట జీహెచ్ఎంసీ రోడ్లను మూసివేస్తుంది. ఇప్పటికీ పనులు వేగవంతం కాకపోవడంతో అక్కడ స్థానిక ప్రజలు వాహనదారులు నరకం చూస్తున్నారు. అటు నుంచి రాకపోకలు సాగించే వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు లేక 2-3 కిలోమీటర్లు తిరిగితే గానీ పక్కనున్న కాలనీకి వెళ్లలేని దుస్థితి నెలకొంది. మరింత సమాచారం బోయినపల్లి కానాజీగూడ వద్ద నుంచి మా ప్రతినిధి అలైకి అందిస్తారు. వరద కాలువలు కల్వర్టు నిర్మాణ పనులలో అధికారులు ఆలస్యం చేయడంతో నగరవాసులు ప్రత్యక్ష నరకాన్ని చూడాల్సిన పరిస్థితి. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా రహదారులను తవ్వేసి నెలలు గడుస్తున్నా కానీ పనులు పూర్తి చేయట్లేదు. మట్టి కుప్పలను కాలనీల్లో అలాగే వదిలేస్తున్నారు. గుంతలను పూడ్చి రహదారులను కూడా పునరుద్ధరించట్లేదు. అయితే దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు లేక 2-3 కిలోమీటర్లు కానీ తిరిగితే కానీ పక్కనున్న కాలనీకి వెళ్ళలేని దుస్థితి నగరవాసులకు వచ్చింది. అయితే దీనంతటికీ అంటే ఇంజనీరింగ్ అధికారులకు కానీ అటు కాంట్రాక్టర్ల మధ్య కానీ మంచి సమన్వయం లేకని సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుతం నేను డైరీ ఫామ్ రోడ్ దగ్గర ఉన్నాను. అయితే ఇక్కడ అనే పరిస్థితి కాదు, అల్వాల్ భూదేవి నగర్ గుడిసెల రోడ్డుపై చేపట్టిన వరదనాల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. మల్కాజ్గిరి, మియాపూర్, సరూర్ నగర్ ఇలా చాలా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఏడాదిగా పనులు సాగడం లేదు. కల్వర్టు నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ ఆ రోడ్డునైతే మూసేసింది. అయితే ఇంజనీర్లు ఇటు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే స్థానికులు నరకం చూడాల్సి వస్తుందని అయితే స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షాలు వచ్చినప్పుడైతే కల్వర్టు దగ్గర ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఇళ్లలోకి వాటర్ వస్తున్నాయని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న ఈ బోయినపల్లి డైరీ ఫామ్ రోడ్లోనైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే 2 నెలల క్రిందట అయితే తవ్వి వదిలేశారు. ఇప్పటికీ కూడా పనులు అయితే వేగవంతం చేయట్లేదు. అయితే గుత్తెందారు పాత కల్వర్ట్ను ఇక్కడ ఉన్న ఈ కల్వర్ట్ను తవ్వేశారు. కాంక్రీట్ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇంకా దీంతో చేసేది ఏం లేక ఇటువైపుగా రాకపోకలు సాగించే వారంతా కూడా ప్రత్యామ్నాయ రోడ్డు లేక పక్కనున్న కాలనీ చేరుకోవాలన్నా 2 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని, అంతేకాకుండా ఇది కరీంనగర్ జాతీయ రహదారికి చేరుకునేందుకు 5 కిలోమీటర్ల వరకు ఎక్స్ట్రాగా ప్రయాణించాల్సి వస్తుందని అయితే వాహనదారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు ఈ సమస్యపై స్పందించి వెంటనే ఈ కల్వర్ట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామన్ రావితో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.